కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ఇంకా కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటామన్నారు. పార్టీ కార్యక్రమాలకు ఆయన ఆహ్వానించట్లేదని విమర్శించారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మళ్లీ బీఆర్ఎస్ గూటికే చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ తనకు దేవుడు లాంటివారని, ఆయనపై ఎలాంటి కోపం లేదన్నారు. భవిష్యత్ రాజకీయాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో పోతున్నాడని చెప్పి ఇంకేదో చెప్తాం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. గత 3 నెలల క్రితమే 4 నెలల క్రితమే చెప్పాం. దాదాపు ఇప్పుడు 9 నెలల కాలం అయింది. మేము ఆ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ లో ఎక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేయట్లేదు, ఎక్కడ కూడా కోరలేదు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నాం. వాళ్ళు ఏ మీటింగ్కి మేము అటెండ్ కాలేదు, వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమం మమ్మల్ని పిలవలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో చేయలేదు. కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు. మేము ఆ పార్టీకి ఇప్పుడు 9 నెలల నుంచి దూరం ఉన్నాం, ఇంకా కూడా దూరంగా ఉంటామని చెప్పి చూద్దాం. రాజకీయ పరిస్థితుల్లో ఏ రకంగా పోవచ్చు పోతాం, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇవాళ దాచుకుంటాను.